సో వెంకటేశ్వర స్వామి వారి పిలుపు ఎలా ఉంటుందో చెప్పబోతున్నాను. మనం అనుకుంటే కానీ వెళ్ళము, వెంకటేశ్వర స్వామి పిలుపు ఉంటేనే మనం వెళ్తాం. సో ఇలానే ఓ సిచ్యువేషన్లో మా బాబాయ్ వాళ్ళు పిన్ని వాళ్ళు తిరుపతికి వెళ్తున్నారు. సో మా ఇల్లు అయితే మధ్యలో ఉంటుంది, వాళ్ళ ఇంటికి తిరుపతికి మధ్యలో ఉంటుంది. సో ఇక్కడ కలిసేసి వెళ్దామని పిన్ని వాళ్ళు, బాబాయ్ వాళ్ళు, ఇంకా తమ్ముడు వాళ్ళు అందరు కలిసి, మామూలు వాళ్ళు కలిసి వచ్చారు, మా ఇంటికి వచ్చారు. కొంచెం 2-3 hours ఉన్నారు. అక్కడ నుంచి తిరుపతికి వెళ్ళిపోదాం అనుకున్నారు. సో మధ్యలో చిలుకూరు బాలాజీ టెంపుల్ ఉంటుంది కదా, అక్కడ కూడా దర్శనం చేసుకొని తిరుపతికి వెళ్ళిపోదామని ప్లాన్ చేశారు. చిలుకూరు బాలాజీ వెళ్తున్నాడు కాబట్టి మా కజిన్స్ ఉన్నాం మొత్తం. మేము కూడా కజిన్స్ అనే వాళ్ళు 4 members లాగా ఉన్నాం. మేము 4 members. మా దగ్గర ఆల్టో కార్ ఉంటుంది. మా బాబాయ్ వాళ్ళు, తమ్ముడు వాళ్ళు, పిన్ని వాళ్ళు ఒక కారు, మేము ఆల్టో కార్లో. మేము రిటర్న్ అయిపోతున్నాం ఇంటికి. వాళ్ళు అక్కడ నుంచి తిరుపతికి వెళ్ళే రూట్లో వెళ్తున్నారు. సో వెళ్ళే సమయంలో మాది ఒకటేసారి పెట్రోల్ అయిపోయింది కార్లో. మేము యాక్చువల్లీ వెళ్ళి రావాలి ఇంటికి, కానీ రాలేదు. ఎందుకు రాలేదు మేము షాక్ అయినాం. సరే పెట్రోల్ అయిపోయినా బాగా వాళ్ళు కాల్ చేద్దాము, పెట్రోల్ బంక్ దూరం ఉంది. వాళ్ళు వచ్చారు, బాటిల్ నుంచి పెట్రోల్ తీసుకొచ్చాము. వాళ్ళు ఫిల్ చేస్తున్నారు. మా పిన్ని దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాను. నేను ఒక్కని పిన్ని అడిగింది, వస్తావేంట్రా తిరుపతికి నువ్వు కూడా అని. సో నేనన్నా, పిన్ని ఇప్పుడు ఎట్లా వీలవుతుంది పిన్ని, బట్టలు లేవు, బెడ్షీట్లు లేవు, డబ్బులు లేవు, ఏం లేవు, వీలు ఎట్లా అవుతుంది? ఏం కాదురా, తమ్ముడు బట్టలు ఉన్నాయని నువ్వు వేసుకోవచ్చు, ఒకసారి డాడీ కాల్ చేయ అన్నారు. డాడీ ఎట్లా ఒప్పుకోవాలంటే డాడీ కాల్ చేసిన. డాడీ కాల్ చేస్తే కూడా సార్ డాడీ ఏమంటే సరే లేదా అన్నారు. నేను షాక్. నేను అక్కడి నుంచి తిరుపతికి వెళ్ళిపోయినా. సో కజిన్ వరకు ఆల్టో కార్లో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. నేను అసలు ఆ సిచ్యువేషన్ ఇంకా నమ్మలేకపోతున్నాను.